ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రజల అసంతృప్తి, ప్రజల్లో ఒక రకమైన నిరాసక్తత పెరుగుతోందా అంటే అవునని చెప్పుకోవాలి. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ చేసినటువంటి విమర్శలన్నీ, లేదా వాళ్ళు ఇచ్చిన హామీల్లో కొన్నిటినైనా అమలు చేయగలిగారా అంటే లేదని స్పష్టంగా అర్థమైపోతుంది. చెయ్యలేమని కూడా ఈ ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. అంటే హామీలు అమలు చేయలేకపోవటానికి ఆ నెపాన్ని జగన్మోహన్ రెడ్డి మీద వేస్తారు. కానీ 1995 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికైనటువంటి చంద్రబాబు పాలన ఒక్కసారి చూస్తే ఏ సందర్భంలోనూ ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చిన దాఖలాలు లేవు, ఒక్కటి కూడా. ప్రతి సందర్భంలో ఆయన చెప్పే మాట ఒకటే, నాకంటే ముందు ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది, విధ్వంసం చేసింది, లేదా రాష్ట్రాన్ని దోచుకున్నారు, లేదా ప్రజల్ని ఇంకేదో ఇలాంటి కట్టుకథలు చెప్పి ఇప్పటి వరకు మభ్యపెడుతూ వచ్చారు. ఈసారి కూడా ప్రజలు మోసపోయారు, దగాపడ్డారు, వంచనకు గురయ్యారు. మరి ఎంతకాలం ఇలా? అంటే ఈసారి 2024 ఎన్నికల తరువాత ప్రజల్లో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు కనబడుతుంది. చిన్న విషయాలే. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు, లేదా నెలలో 2 సార్లు బటన్ నొక్కాడు, అయితే నెలకు 3 సార్లు బటన్ నొక్కాడు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అంతో ఇంతో నేరుగా లబ్ధి చేకూర్చాడు అన్నప్పుడు చంద్రబాబు ఒక వికటాటహాసం చేసి అతి హేయంగా మాట్లాడుతూ మూలనుండ ముసలమ్మ కూడా నొక్కుతుంది బటను, ఆయన నొక్కేదేంటి అని. మరి ఇప్పుడు నువ్వు మూలనున్న ముసలమ్మవా, వయసమ్మవా, ఏంటి నీ పరిస్థితి ఏంటి? ఇంతవరకు ఒక్కసారి కూడా నొక్కలేదు ఎందుకు? నొక్కాలి కదా. అంతకంటే మరి ఎక్కువగా ఇస్తామని చెప్పారు కదా. అసలు ఎన్నికలకు ముందు చేసినటువంటి ప్రసంగాల్లో జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పు చేశాడని సాక్షాత్తు మీ వదిన గారు మీరు కలిసి వంత పాడి జనసేన నాయకుడితో కలిసి ఒక సరికొత్త రాగం ఆలపించారు. ప్రజలు నిలమే అనుకున్నారు, 14 లక్షల కోట్ల పైనేమో. కానీ మీరే బడ్జెట్లో ఏం చెప్పారు? మొత్తం కలిపి 7 లక్షల కోట్ల కంటే లేదు, అంటే 50%. మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా ఇలాంటి అబద్ధపు ప్రచారమే అని చెప్పడానికి అనేక రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయి. ఎప్పుడో 2003-4 సంవత్సరాల్లో, లేదా 2009-10 సంవత్సరాల్లో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రారంభించబోయే ముందు మీరు చేసిన ఒక అబద్ధ ప్రచారం ఏంటి? జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు తినేశాడు. ఈ రోజు వరకు మీరు సాక్ష్యాలు చూపించగలిగారా? ఒక్క డాక్యుమెంట్లో ఏదైనా ఎవిడెన్స్ ఇవ్వగలిగారా? మీరే కాదు, సిబిఐ కూడా ఇవ్వలేకపోయింది, అసలు లేవు. అట్లాగే 14 లక్షల కోట్లు అప్పులు చెప్పడానికి కూడా ఎక్కడ మీ దగ్గర రుజువులు లేవు. మీరు వైట్ పేపర్స్ అని విడుదల చేస్తారు, ప్రతిసారి ఎన్నిక కాగానే వైట్ పేపర్స్, పూర్తి అబద్ధాల కరపత్రిక అది వైట్ పేపర్. పైగా మీరు చెప్పే ఏ మాటకి కూడా ఒక్క సాక్ష్యం కూడా చూపించలేరు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడిన, అసెంబ్లీలో ప్రసంగించిన పూర్తి సాక్ష్యాధారాలతో సహా ముందు పెట్టి, ప్రజల ముందు పెట్టి, ఇదిగో ఇవి నిజాలు అని తెలియపరుస్తున్నాడు. దానికి మీరు కౌంటర్ ఇవ్వలేరు, ఎందుకంటే మీ దగ్గర అబద్ధాలు తప్ప నిజాలు లేవు కాబట్టి. అంతేకాదు, మీ చంద్రబాబు కూడా చెప్తాడు ఏదో 25,000 కోట్లు కడుతున్నాం. నిజానికి 2014 నుంచి 2019 వరకు
మీ ప్రభుత్వం 4 లక్షల కోట్లు అప్పు చేసిందని మీరే లెక్కలు తెలిచారు. దానికి గాను 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 80,000 కోట్లు వడ్డీ కానీ అసలు కానీ చెల్లించాల్సి వచ్చింది. 80,000 కోట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల కాలంలో కేవలం 2,47,000 కోట్లు మాత్రమే ఆయన అప్పులు చేశారు. అంటే మీరు చేసిన 4 లక్షల కోట్లు, ఇదొక 2,40,000 కోట్లు, పూర్తిగా కలిస్తే 6,40,000 కోట్లే అప్పు. ఇతరత్రా కలిసిన 7 లక్షల కోట్ల కంటే లేదు. సో ఇంతగా ప్రజల్ని వంచి దగా చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చాక సాధించింది ఏంటి? ధరలన్నీ పెరిగిపోయాయి. ఏ రేట్లను మీరు తగ్గించలేకపోయారు. మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? మేము వస్తే అన్నీ తగ్గిస్తాం. మీరు వస్తే కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయి. ఇబ్బడి ముబ్బడిగా దాదాపు 16,000 కోట్లు కరెంటు ఛార్జీలు పెంచారు. మీరేదో తమ్ముళ్ళు మీరంతా సాయంత్రం ఇంత మంది వేసుకుందామంటే రేట్లు విపరీతంగా ఉన్నాయి, మేము వస్తే తగ్గిస్తామన్నారు. ఇప్పుడు మళ్ళీ పెంచారు. మద్యం మాఫియా రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులను ప్రోత్సహించి ఎక్కడికెక్కడ దోచుకుంటున్న పరిస్థితి. ప్రజలు ఇవాళ ఆర్థికంగా ఎదగాలంటే ఎట్లా ఎదుగుతారు? వాళ్ళకు వచ్చే రూపాయో పావలానో ప్రతి పైసా కూడా తాగుడికి సరిపోతుంది. సో ఏ రకంగా చూసినా ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు ఆర్థిక చేయూత లేక, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చేసిందదే, కొద్దో గొప్ప వాళ్ళలో కొనుగోలు శక్తి పెంచడం కోసం ఆర్థికంగా ఆదుకున్నాడు ఆయన. ఏదో రకంగా సహకరిస్తే వాళ్ళేదో ఉప్పో పప్పో మిరపకాయో లేకపోతే పిల్లలకి ఏదో పుస్తకాలు లేకపోతే బట్టలో ఇంకోటో కొనుక్కోగలుగుతారు. వాళ్ళని డ్రాప్అవుట్స్గా మార్చకుండా ఎంతో కొంత సహకరించాలి. అట్లాగే తల్లిదండ్రులకు కూడా రకరకాలుగా ఆర్థిక సహాయం, ఆటో డ్రైవర్లతో సహా ప్రతి ఒక్కళ్ళకి, చేనేత కార్మికులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, డ్వాక్రా గ్రూపులు కానీ, ఎవరిని చూసినా ఏ సెక్షన్ని వదిలిపెట్టకుండా ఆల్మోస్ట్ పేద వర్గాలు అనుకున్న వాళ్ళందరికీ కూడా అంతో ఎంతో సాయం చేశారు. ఇప్పుడు ఏది సాయం? ఇప్పుడు కేవలం ఒకే ఒక్క ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వర్గం మాత్రమే ఆనందోత్సాహాల మధ్య కాలం గడుపుతోంది. అమరావతి. పోనీ అమరావతి మీరు అంతకుముందు ఏం చెప్పారు? ఎన్నికలకు ముందు ఒక్క పైసా కూడా దాని మీద ఖర్చు చేయాల్సిన పని లేదు అమరావతి మీద. అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. తనకు తానే డబ్బులు సృష్టించుకొని నిర్మాణం అవుతుంది అని చెప్పారు. కానీ ఇవాళ దాదాపు 52,000 కోట్లు దాని మీద అప్పులు తీసుకొస్తున్నట్టుగా మీ లెక్కలే చెప్తున్నాయి. ఇప్పటికే 1,300 కోట్ల రూపాయలతో 7.2 కిలోమీటర్స్ అంటే 7.2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 1,300 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఏంటిది? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఈ డబ్బంతా ప్రజల సొమ్ము కదా. 7 కిలోమీటర్లకి 1,300 కోట్ల రోడ్డు. మొత్తం హైదరాబాదు ట్విన్ సిటీస్ చుట్టూ కూడా ఔటర్ రింగ్ రోడ్ వేయడానికి అంత ఖర్చు అయి ఉండదు, 175 కిలోమీటర్లు. కానీ 7 కిలోమీటర్లు వేయడానికి మరి 1,300 కోట్లు ఏంటో అర్థం కాదు. అంతేకాదు గతంలో కూడా అసెంబ్లీ భవనమనో లేకపోతే సెక్రటేరియట్ భవనమనో కట్టినప్పుడు అది తాత్కాలిక భవనంగానే టూత్ పాలిష్గా కట్టిన స్క్వేర్ ఫీట్కి అంటే భూమి ఉచితం, ఇసుక ఉచితం. ఆ భూమి అంతా కూడా గవర్నమెంట్ ఇచ్చింది, ఇసుక కూడా ఫ్రీగా సప్లై చేసింది. అయినా సరే ఒక స్క్వేర్ ఫీట్కి, ఒక చదరపు అడుగుకి 11,000 రూపాయలు చెల్లించినటువంటి పరిస్థితి. భారతదేశంలో కాదు, ఇతర దేశాల్లో కూడా ఎక్కడ అంత రేట్ లేదు. మరి అమెరికా లాంటి లేకపోతే ఏ లండన్లోనో స్కాట్లాండ్లోనో ఉందేమో తెలియదు మనకి. బట్ మనకు తెలిసిన దేశాల్లో, పెద్ద దేశాల్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంత ధర ఎక్కడా లేదు. ఎవరు అడిగినా బుకాయించడం, సమాధానం చెప్పకపోవడం, ఇది ప్రజాధనం. పేదలు, బడుగు బలహీన వర్గాలు సహా ప్రజలందరూ కూడా తమ చెమటను, స్వేదాన్ని చిందించి
ఒక రూపాయి పోగు చేసుకొని మీ గవర్నమెంట్ గడుతున్నటువంటి ప్రజాధనం ఇది. మీరు ఎక్కడో కూర్చొని కొల్లగొట్టేస్తున్నారు. వాళ్ళ అమరావతి పేరుతో చేస్తున్నది ఏంటి? అక్కడ ఏం కడుతున్నారు, ఏం నిర్మాణాలు జరుగుతున్నాయి, ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది కదా. నిజానికి వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పింది, లోన్ ఇస్తూనే మరి పాలవాగ్ కానీ కొండవీటి వాగ్ కానీ ఇవన్నీ ముంచెత్తుతాయి, అక్కడ ఒక రిజర్వాయర్ కట్టండి, ఈ వాగుల్లోంచి వాటర్ అంతా లిఫ్ట్ చేసి దాంట్లో పోయండి అని చెప్పింది. రిజర్వాయర్ నిర్మాణానికి, లిఫ్ట్కి, దానికి సంబంధించిన మొత్తం తయారీకి ఎంత ఖర్చు అవుతుంది? దాదాపు 10-15 వేల కోట్ల ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇవాళ కృష్ణా నదికి పరివాహక ప్రాంతంలో కరకట్ట పక్కనే ఒక రిటైనింగ్ వాల్ నిర్మించాలని తాజా ప్రతిపాదన. అంటే ఎంత దూరం నిర్మిస్తారు, ఎంత భారీగా నిర్మిస్తారు? ఆ రిటైనింగ్ వాల్ వల్ల కృష్ణానది ప్రవాహాన్ని అడ్డుకుంటే దాన్ని ఎక్కడికి మళ్లిస్తారు? కొండవీటి వాగు కానీ పాలవాగు కానీ పొంగితే అమరావతి ప్రాంతం అంతా నిండిపోతుంది. ఎందుకంటే అది కృష్ణానది డౌన్లో లేదు, అప్లో ఉంది. అమరావతి కంటే అప్లో ఉంది కృష్ణానది. సో అందువల్ల పైకి నీళ్ళు ఎక్కువ కాబట్టి అక్కడ మురికి గుంటగా తయారైపోతున్నది. సో ఒకవేళ రిటైనింగ్ వాల్ నిర్మిస్తే ఈ వచ్చే నీటిని కృష్ణానదిలో కూడా మళ్లించడం కష్టం. మరి ఏం చేయబోతున్నారు? కేవలం 7 కిలోమీటర్ల రోడ్డుకే 1300 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ఆ ప్రాజెక్టుని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటారు. సెల్ఫ్గా ఎక్కడ అది సంపద సృష్టిస్తోంది? ఎక్కడ రూపాయలు వచ్చి పడుతున్నాయి? అక్కడ అప్పటి వరకు అప్పులు చేయటమే కదా. ఇంకా చేయాలి. మాజీ మున్సిపల్ శాఖ మంత్రిగా, ప్రస్తుత మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ చెప్పింది ఏంటి? 55,000 ఎకరాలు మేము సేకరిస్తున్నాం, కనీసం డెవలప్మెంట్కి అరకొరగా వేసుకున్న ఎకరానికి 2 కోట్లు వేసుకుంటే 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది అన్నాడు. ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు 1,00,000 కోట్లు? ఒక నగర నిర్మాణం జరగాలి, పరిపూర్ణమైనటువంటి హంగులతో నిర్మాణం పూర్తి కావాలంటే హైదరాబాద్కి 400 ఏళ్ళు పట్టింది. హైదరాబాద్ వాడికి రూపురేఖలు దిద్దుకోవడానికి 400 సంవత్సరాలు పట్టింది. ఎంతో మంది కృషి చేస్తే ఈ పరిస్థితికి వచ్చింది. దాదాపు 1.5 కోటి ప్రజలు వాళ్ళ హైదరాబాద్లో బతకగలుగుతున్నారు. అద్భుతమైనటువంటి నిర్మాణాలు వచ్చాయి. న్యూయార్క్ను తలపించే నగర నిర్మాణం జరిగింది. కానీ అదంతా ఒక రోజులో జరగలేదు, 1 ఏడాది 5 ఏళ్లలో జరగలేదు, 400 సంవత్సరాలు పట్టింది. ఇవాళ అక్కడ మీరు నగరాన్ని నిర్మించాలన్నా కూడా, ఒక నగర నిర్మాణం చేయాలని మీరు ఆశపడుతున్నారు, నగర నిర్మాణం జరగాలన్నా కూడా 5-10 ఏళ్లలో అయ్యేటువంటి పని కానే కాదు. కనీసం ఒక 500 ఏళ్ళు పడితే కానీ ఆ పని పూర్తి కాదు. కానీ ఈలోగా అక్కడ ఒక సామాన్యుడు వచ్చి బతికే పరిస్థితి లేదు. ఇబ్బడి ముబ్బడిగా మీ రైతులు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టేశారు. ఒక గజమే 40,000, 50,000 పెట్టి కొనుక్కోవాలంటే సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఎవరు వచ్చి బతికే పరిస్థితి లేదు. అక్కడంతా మల్టీ మిలియనీర్స్, ఒక వర్గం, ఒక సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే బతికేటువంటి పరిస్థితి కనపడుతోంది. సో ఒక పక్కన డబ్బు ఎంత వచ్చినా ఏం చేస్తున్నారో లెక్కలు చెప్పే పరిస్థితి లేదు. దాదాపు 8 నెలల కాలంలోనే 1,50,000 కోట్లు అప్పులుగా తీసుకొచ్చారని చెప్తున్నారు. అంటే 84-85 కోట్లు దాదాపుగా రిజర్వ్ బ్యాంకు నుంచే నేరుగా తీసుకొచ్చారు. మిగతా ఇంకో 40-55 కోట్లు బయట నుంచి రకరకాలుగా బాండ్స్ పెట్టి కార్పొరేషన్స్ ద్వారా తీసుకొచ్చారు. మొత్తం మీద 1,50,000 కోట్ల అప్పు కేవలం 7 నెలల కాలంలోనే జరిగింది. అంటే ఇంకో 40,000 కోట్లు వేసుకున్నా మొత్తం ఏడాదికి 2 లక్షల కోట్లు, అంటే 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు మీరు అప్పు చేయాల్సిన పరిస్థితి. ఎక్కడి నుంచి సంపద సృష్టిస్తారు? మీరు చెప్పారు కదా, సంపద సృష్టించి పేదవాళ్ళని కోటీశ్వరులను చేస్తా. ఎందుకు ఈ మాటలు, ఇంత అబద్ధాలు, ఇంత ఘోరమైనటువంటి వంచన, దగ అవసరమా? ప్రజలంతా ఇప్పుడు దాదాపుగా అర్థం చేసుకుంటున్నారు. నిరుద్యోగుల గురించి చెప్పారు. రోస్టర్ పద్ధతిలో అనేక అవకతవకలు జరిగాయి, మా మొర ఆలకించండి అంటే గ్రూప్ 2 అభ్యర్థుల్ని ఇవాళ
పోలీసులతో అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయించి లోపల పడేయించారు. ఒక బషీర్బాగ్ ఉద్యమాన్ని తలపించింది పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి, దీనికి అనుగుణంగా ప్రభుత్వం నడుస్తోందా లేదా? ఒకవేళ ప్రభుత్వ పంథా పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనదైతే ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి జనంలోకి రాక తప్పని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఆయన తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు అసెంబ్లీకి కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అసెంబ్లీలో కూడా తనదైన శైలిలో వాణి వినిపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒకవేళ తనని అడ్డుకున్నా, గేలి చేసినా, హీనంగా మాట్లాడినా ఆయన అసెంబ్లీ నుంచి బయటికి రావచ్చు. కానీ అసెంబ్లీకి హాజరవుతానని చెప్పడం వల్ల దాదాపుగా ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ఒక వ్యూహం సిద్ధం చేసుకున్నట్టుగానే అర్థం చేసుకోవాలి. చూద్దాం ఏం జరగబోతుంది. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని